ఖాళీగానే ఖాళీ ప్రసాద్ గారి కుర్చీ ఉంటుంది. మరి డిప్యూటీ ఎంపీడీఓ గోవిందరావైతే విధులకు నామాలే. సూపరింటెండెంట్ శ్రీనివాసరావు కూడా అదే పరిస్థితి. సమయానికి ఆఫీసులో ఉండరు. పోనీ ఫీల్డ్లో పొడి చేస్తున్నారా అంటే బయట అక్రమాలే నిదర్శనం. వారు ఏ తీరుగా విధులు నిర్వహిస్తున్నారో వారి పనితీరుకు అద్దం పడుతోంది. అనుమతులు లేకుండా అడ్డదిడ్డంగా నిబంధనలకు ఉప్పుపాత్ర ఇస్తూ వెంచరేసిన వారిపై ఎందుకు అంత ప్రేమ అర్థం కాదు. ప్రైవేటు హాస్పిటల్ నిర్మాణంపై అనుమతులు ఉన్నాయా లేవా అని అడిగితే వారి దగ్గర సమాధానం లేదు. ఆ హాస్పిటల్ ఏకంగా వీధి రోడ్డుకి అడ్డంగా స్లాబ్ వేయడం చూస్తే హౌరా అనాల్సిందే. వారికి సుడా అప్రూవల్స్ ఉన్నాయా, పంచాయతీ అనుమతులు ఉన్నాయా లేవా అనేది స్పష్టత లేదు. ఎంపీడీఓ కాళీప్రసాద్ అయితే ఏదో సమయానికి వచ్చామా, ఆఫీస్లో కాసేపు కాలక్షేపం చేశామా, నెలనెలా జీతం తీసుకున్నామా అన్నట్టు ఉంటుంది. ఎవడి ఎక్కడ ఏం చేసినా తనకి పట్టదన్నట్టే వ్యవహరిస్తుండారు. పోనీ సుడా అధికారులేవైనా పట్టించుకున్నారా అంటే అవి కూడా లేవు. జిల్లా కలెక్టర్ ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకొని ఇలాంటి అక్రమాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు.